హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎల్బినార్ సర్కిల్ కి దగ్గరలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇల్లు గురించి మొత్తం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీరు చూపిస్తాను. దయచేసి పూర్తి వీడియో వచ్చేసి మనకి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో ఇది టోటల్గా వచ్చేసి మనకి 245 స్క్వేర్ యార్డ్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి అవైలబుల్ ఉంది. చాలామంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో కావాలన్నారు కదా. కామినేని హాస్పిటల్ నుంచి కూడా మనకి వాకబుల్ డిస్టెన్సే. కామినేని హాస్పిటల్కి వెనక వైపులు వస్తుంది అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. ఒకసారి హౌస్ అంతా కూడా తిరుగుతూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ ఇదంతా కూడా కార్ పార్కింగ్కి ఒకటి ప్లేస్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్కి మనకి వాస్తు ప్రకారము గల్లీ అనేది వదలడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా చూసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ హౌస్ ఏజ్ వచ్చేసి మనకి 12 ఇయర్స్ ఓల్డ్. సో 12 ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా మనకి కన్స్ట్రక్షన్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు ఒకసారి ఇంటి లోపల కూడా చూపిస్తాం మనకి ఎలా ఉంది ఏందనేది. సో ఓన్లీ ల్యాండ్ రేట్కే మనకి ఇది సేల్ చేస్తారు అనమాట, ల్యాండ్ రేట్కే. సో మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే మనకి ఇలా హాల్, ఇట్లా లెఫ్ట్ సైడ్లో కిచెన్ వస్తుంది. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్ అండి. సో సౌత్ ఫేస్ అయినా కూడా యాజ్ ఫర్ వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రన్స్తోనే మనకి హౌస్ మెయిన్ డోర్ అనేది క్రియేట్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడికి మనం చూసుకుంటే బెడ్రూమ్స్ వస్తాయి లెఫ్ట్ రైట్కి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనం ఒక బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేసి చూసుకుందాం. ఇంక్లూడింగ్ మనకి ఇక్కడ ఫర్నిచర్ కూడా ఉంది, కబోర్డ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మనకి బెడ్రూమ్ సైజ్ ఎలా వస్తుంది అనేది. సో వెరీ నియర్ టు మనకి ఎల్బినార్ మెట్రో స్టేషన్కి దగ్గర అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ నియర్ బై ల్యాండ్స్ వచ్చేసి మనకి 95K నడుస్తుంది కానీ, బట్ వీళ్ళు మాత్రం 76K నెగోషియబుల్. సో మార్కెట్లో ఉన్నదానికంటే రీజనబుల్ ప్రైస్లో తక్కువ ధరలోనే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది మంచి అవకాశం, చాలా అర్జెంట్ సేల్ అనమాట. సో ఒక్కసారి సైట్ విజిట్ కాండి, మీరు 100% పర్చేజ్ చేసుకుంటారు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఈ హౌస్ వచ్చేసి మనకి 245 స్క్వేర్ యార్డ్స్, టోటల్గా మనకి 12 ఇయర్స్ ఓల్డ్. హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్ అనమాట. సౌత్ ఫేస్ అయినా కూడా యాజ్ ఫర్ వాస్తు ప్రకారమే ఈస్ట్ నుంచే మనకి ఎంట్రెన్స్ అనేది తీసుకున్నారు. సో మీరు కూడా పర్చేజ్ చేసుకున్నాక మనకి ఈస్ట్ నుంచే మనకి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మీకు ఇది ఒక బెడ్రూమ్ లాగా అనుకోవచ్చు, లేదా గెస్ట్ రూమ్ లాగా అనుకోవచ్చు. ఇది వచ్చేసి హాల్ నుంచి ఇంకో బెడ్రూమ్ లాగా ఇది అటాచ్డ్ ఉందన్నమాట. ఇక్కడికి నెక్స్ట్ మీకు పెంట్ హౌస్ తీసుకొస్తా. పెంట్ హౌస్ మీద కూడా మనకి 2 రూమ్లు ఉంటాయి, మనకి సింగిల్ రూమ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే మెట్ల కింద మనకి ఒక బాత్రూమ్ కూడా ఉందండి. మీరు చూస్తున్న రైట్ సైడ్లో ఒక బాత్రూమ్ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనము గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట ఇది. సో చాలా బాగుంది. చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ కూడా చూసుకోండి. మంచిగా ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్, ఓన్ కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో వేస్తే అల్లకేం చూసి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.